హలో అండి. ఎప్పట్లాగా నేను హలో అండి, హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేను మీతో చెప్పాలనుకోవడం లేదు. న్యూ కలెక్షన్ అయితే వచ్చిందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇది మాత్రం చెప్తాను. ఎందుకంటే కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో, ఈరోజు నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటో అంటే నా బాధ, ఇరిటేషన్, కోపం ప్రతీదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీజన్ అయితే మీరైతే సొల్యూషన్ ఇస్తారనేసి, నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకంతోనే చెప్తున్నాను అనమాట. అదేంటో అండి నాకు ఏం అర్థం కావలేదు. ఒక వీడియో అప్లోడ్ చేస్తే 1000 వ్యూస్‌కి వెళ్తది. ఒక వీడియో అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు చూసంట. ప్రతిసారి వీఎన్ స్టూడియోలోకి ఓపెన్ చేసంట. వ్యూస్ వచ్చినాయా? వ్యూస్ వచ్చినాయా? ఆ సబ్స్క్రైబర్స్ పెరిగినారా అని. సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఆ వ్యూస్ పెరిగావు. రీజన్ అయితే అర్థమే కావట్లేదు. ఒక వీడియోకేమో వెళ్ళిపోతుంది. ఏంటో తెలియదు అది. నేను టైటిల్ ఇవ్వడం వలన, లేకపోతే ఆ కలెక్షన్స్ బాగుండడం వలన ఏ రీజన్ తెలియడం లేదండి. వ్యూస్ అయితే రావడం లేదు, సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం లేదు. ఆ తర్వాత వేరే వాళ్ళ ఛానల్ చూస్తేనేమో వాళ్ళకేమో సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళు చేసిన వీడియోస్కేమో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇది అస్సలకి అర్థం కాలేదండి. బట్ నేనైతే చెప్తున్నాను, మీరు నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీరు ఇస్తారనే నమ్మకం నాకుంది. బట్ అలాగే నాకు నేనే మోటివేషన్‌గా చెప్పుకుంటున్నాను ఏమంటే, ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. ఒక మనిషి పుడతానే పరిగెత్తడం కదండీ. సో, నిదానంగానే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని, తప్పకుండా నా ఛానల్ క్లిక్ అవుతుందని నేను నమ్ముతున్నాను. చూ దానికి సంబడం ఎందుకండి చెప్పడం అంటారా అని అనుకుంటున్నారా? ఎందుకంటే కొంతమంది నిజంగానే ఫీల్ అయ్యి స్టార్టింగ్‌లో 1 మంత్, 2 మంత్స్‌లో ఏమో సబ్స్క్రైబర్స్ కోసం అదనే ఎంకరేజ్‌మెంట్ కోసము చేస్తారండి. సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ రాకపోతే డల్ అయిపోయి ఛానల్ క్లోజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఎవరైనా ఛానల్‌ని గానీ, ఒక బిజినెస్‌ని గానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వితిన్ మంత్స్‌లోనే సక్సెస్ అయితే రాదండి. సో, మనకి లాట్ ఆఫ్ పేషెన్స్ అయితే ఉండాలి. ఓపిక ఉండాలి. ఓపిక ఉండి మనం మన పని పట్ల మనకు బాధ్యత, శ్రద్ధగా హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది వస్తది. సో, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టినా, ఏదైనా బిజినెస్ చేసినా, నాట్ ఓన్లీ బిజినెస్ అండి, చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు ఎవ్వరికేం రాదండి. ఎవ్వరు ఫస్ట్‌లోనే టాపర్ అయిపోరు. టాపర్ ఈజ్ బికమ్ ఎ పాపర్ ఈజ్ బికమ్ ఎ టాపర్ అనమాట. సో, హార్డ్ వర్క్ చేసి రాంది ఏదైనా నేర్చుకోవాలి. ఆ విధంగానే మనం ఓపికతో ప్రతీదీ మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఎవడికి దుంకుతేనే ఫస్ట్ బావిలో దుంకుతేనే ఈత రాదు కదా, నేర్చుకుంటారు కదా. అలాగే ఏ ఫీల్డ్ అయినా మనకి ఏదైనా తెలియకపోతే నేర్చుకోవాలండి. సో, మన యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ సోషల్ మీడియా గురించి పెద్దగా అయితే ఐడియా లేదండి. సో, నేను బిజినెస్ చేయాలని ఒకే ఒక్క థాట్‌తోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అది నా బిజినెస్‌కి యూజ్ అవుతుందనమాట. నాకు నమ్మకం ఉందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ